తెలంగాణలో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దీంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరోవైపు దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్ వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినా దాని ప్రభావం రాష్ట్రంపై ఉండదని తెలిపింది వాతావరణ కేంద్రం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిన్న భారీ వర్షాలు కురిశాయి. కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తరలించిన ధాన్యం నీట మునిగాయి. ఇక పలు జిల్లాల్లో వానాకాలం సీజన్ కోసం సిద్ధం చేసుకున్న ఎరువుల బస్తాలు తడిసి ముద్దవగా లోతట్టు ప్రాంతాలు వరదమయమయ్యాయి. ఇక సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు రామచంద్రాపురంలో అత్యధికంగా 7.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లో ప్రధాన రహదారులన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లింగంపల్లి అండర్ బ్రిడ్జ్ వద్ద ముంచెత్తిన వరద నీటిలో మునిగిన వాహనాలను కష్టం మీద బయటకు తీసుకొచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో 9.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల వల్ల ఎలాంటి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ పరిధిలో అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉండాలని, జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రోడ్లపై నీరు నిల్వ లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని సీఎం ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని తెలిపారు. నైరుతి రుతుపవనాల సీజన్లో ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురవనున్నాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు తూర్పు భారతంలోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్యంలో ఎక్కువ ప్రాంతాలు, వాయువ్యంలో జమ్మూ కాశ్మీర్ మినహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో దీర్ఘకాల సగటున 106% వర్షపాతం నమోదు కానుంది. ఈ మేరకు నైరుతి రుతుపవనాల సీజన్ కు 2వ దశ అంచనా బులెటిన్ ను భారత వాతావరణ శాఖ విడుదల చేసింది. 4 నెలల దీర్ఘకాలిక సగటులో ఈసారి 105% నమోదవుతుంది. దేశంలో దక్షిణ, మధ్య భారతాల్లో దీర్ఘకాలిక సగటు కంటే 10% ఎక్కువ వర్షపాతం నమోదు కానుంది. తమిళనాడులో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది.